నువ్వెందుకు ఇలా చేసావమ్మా? చెప్పమ్మా. ఏమైనా ఉంటే నాకు చెప్పే పని కదూ. ఎందుకమ్మా ఇలా చేసావు? తెలియకుండా చేసే నాన్న. హాయ్ చైతన్య, డీజీ సాండ్రా. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, చాలా అర్జెంట్ అయిన విషయం. అందరూ ఒక 8:30 కల్లా నా రూమ్కి వచ్చేయండి. ఆలోపు సునీత కూడా లేస్తుంది. అందరూ ఖచ్చితంగా రావాలి. అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తానని నన్ను మోసం చేయకండి. చాలా అర్జెంట్ అయిన విషయం. అయితే సరే, చూద్దాం. ఓకే, బాయ్. హై, టీ తాగపోతే ఎంత కష్టమో ఇప్పుడే అనుభవించి వస్తున్నాను. అందరికీ ఏమైంది? ప్లీజ్, మీరందరూ ఎందుకు దీన్ని నెత్తినెక్కించుకుంటున్నారు? ఇది అసలు ఏమనుకుంటుంది? ఈ మధ్య బ్రేకప్ అనేది చాలా మామూలు విషయం. అవును, నువ్వు చేసేది ఏమీ బాగోలేదే. నాకు బ్రేకప్ అయినందువల్ల నేను బాధపడలేదు. వాడిని నేనే కదా వద్దని చెప్పాను. ఇప్పుడు అది కాదు సమస్య. మరి ఇంకేంటి సమస్య? వాడు నిన్న నాకు ఓ వీడియో పంపాడు. ఏంటా వీడియో? నేను ఒకరోజు వాడి ఫ్లాట్కి వెళ్ళి ఉన్నాను. తర్వాత ఏం జరిగింది? అలాంటిదేం జరగలేదు. నేను దానికేం ఒప్పుకోలేదు. కానీ నేను వాడి బెడ్లో పడుకోవడము, ఇంకా ఆ రోజున్న తిక్కకి నేను పిచ్చిదానిలా వాగడము, వాటన్నిటినీ ఒక వీడియో తీశాడు. అది వల్గర్గా కనిపించలేదు కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. పోగొట్టావు నన్ను. సరే, ఇప్పుడు ఏంటంట? ఆ వీడియోని వాడు ఏం చేస్తా అంటున్నాడు? ఈరోజు రాత్రి 12 గంటలకి అప్లోడ్ చేస్తానని చెప్పాడు. అలా వాడు చెయ్యకూడదంటే వాడిని మళ్ళీ లవ్ చేయాలంట. వాడు మారిపోయాడంట. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సరే, అదేంటి 12 గంటలకి? వాడు పిచ్చోడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను. నువ్వులే, పైకి లే. ఏంటి? నేరుగా స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ ఇద్దాం. మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఆ పిచ్చోడు నీకు టైం ఇచ్చాడు, పైగా ఎవిడెన్స్ కూడా ఉంది. మాతో ఎవరితోనూ చెప్పవు అనుకుంటున్నాడు ఆ ఫ్రాడు. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అరే, నా మాట విను, టెన్షన్ అవ్వకు. ఈ విషయాన్ని నేను వేరే ఎవరికైనా చెప్పి వాడికి ప్రాబ్లం అయిందంటే ఇంకెవరి చేతైనా అప్లోడ్ చేయిస్తానని చెప్పాడు. వేరే ఎవరు? వాడు ఎవడో ఒకరిని సెట్ చేశాడు. బహుశా ఊరికే చెప్పుండొచ్చు. కానీ నాకు భయం వేస్తుంది. ఇంకా నేను మా అమ్మా నాన్న గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళని బాధ పెట్టేలాగే ఇంతవరకు నేను చేశాను. అందువల్లే ఇప్పుడు నేను మారిపోయాను కూడా. కానీ ఇప్పుడు ఈ వీడియో ఒకటి నాకు భయం వేస్తుంది. నీలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఇలా తయారయ్యేది. సరే, ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఏంటంట?
నన్ను అడిగి అప్లోడ్ చేయట్లేదు కదా. నన్ను ఒకడు మోసం చేశాడనే విషయం అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. అది మాత్రం కాదు, ఇంట్లో తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇంట్లోంచి కూడా బయటికి పంపొచ్చు. అమ్మ అయినా చేసుకోవడానికైనా ప్రయత్నం చేస్తుంది. నాన్న కూడా పాపం కదా. ఎందుకే మీరెవరు మాట్లాడట్లేదు? నాకేదో ఒక దారి చెప్పండి. ఏం దారి? నువ్వే చెప్పు. నేను చచ్చిపోతాను. ఏంటి ఇక్కడ? లేదు, ఇంటికి వెళ్ళి నేను మా అమ్మ నాన్నని ఒకసారి చూడాలి. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ పట్టుకుని క్షమాపణ అడగాలి. ఆ తర్వాత నేను చచ్చిపోతాను. హ్మ్. వాళ్ళు కపుల్స్ రాత్రి లాక్ చేయకుండా పడుకుంటారా? నువ్వు చావాలని ప్లాన్ చేస్తున్నావా? నేను మా ఇంటి బాల్కనీ నుంచి దూకుతాను. ఐ విల్ జంప్ ఫ్రమ్ మై బాల్కనీ. ఆ హైట్ నుంచి దూకితే నీ ఎముకలు విరిగి నువ్వు బెడ్ రిటర్న్ అవుతావు. దూకాల్సిన విధంగా దూకితే చేస్తాను. అదెలాగా? నేను చూపిస్తాను. ఇదిగో, దూకక ముందు చేయి ఇలా పెట్టాలి. ఇంకా ఒక స్పాట్ని ఏం చేయాలి. దూకేటప్పుడు చేతులు ఇలా పెట్టాలి. మన తలని నేరుగా స్పాట్లో వెళ్ళి గుద్దాలి. అప్పుడు వేగంగా వెళ్ళి తల గుద్దుకుంటాను. అంతే, స్పాట్ అవుట్. ఓ, గుడ్ ఐడియా. సరే, దానికి నువ్వు టెర్రస్ నుంచి దూకొచ్చుగా. అది పనికిరాదు. ఎందుకు? మన బాల్కనీ నుంచి పడ్డామంటే అందరూ మనకి తెలియకుండా పడ్డామనుకుంటారు. ఓ, అలాగే అనుకోవాలి కదా. చావు గురించి మాట్లాడడానికా పొద్దున్నే రమ్మన్నావు? నీ పర్మిషన్ లేకుండా ఎవరైనా వీడియో తీనిస్తానా? చేసినంత చేసి ఏడుపుఒకటి. అయినా ఇదే తప్పు చేయలేదుగా, అంతా వాడే. దానికి తెలియకుండా ఏం తీయలేదుగా. సరే, నేను కాసేపు ఏడుస్తాను. బేబీ, ఇలా చూడు. సరే, అంతలోపు వీడియో తీయడం మొదలు పెట్టావా? కాదు, ఇది నాకు మాత్రమే. ఏంటి సిగ్గేస్తున్నా? నాకు తెలుసు, నేను నిన్ను వదిలేశానంటే ఈ వీడియోతో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు కదా. ఓ, తమరు వెళ్ళిపోతారా? చెప్పు. పెళ్ళైన రోజు రాత్రి మన ఇద్దరు కలిసి ఈ వీడియో చూద్దాం. ఏమంటున్నావు? చాలు చాలు, ఇంకా కెమెరా ఆఫ్ చేయి. ఇదిగో చూడు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమని చెప్తున్నానుగా. ఇదిగో నేనే. ఆగు. సరే, అంతలోపు వీడియో తీయడం మొదలు పెట్టావా? సరే, అంతలోపు వీడియో తీయడం మొదలు పెట్టావా? Hey, here we rule and nothing but we cool. Get going, we're getting away. Sub goals, we're there, hooray! చైతన్య, ఏంటి? నువ్వు చాలా రోజులుగా షార్ట్ ఫిల్మ్ చేయాలన్నావు కదా. యా, దానికి? నువ్వు చెయ్యి, నేను ప్రొడ్యూస్ చేస్తా. స్క్రిప్ట్ నేనే ఇస్తాను, నేనే నటిస్తా. యా, నీకు యాక్టింగ్ ఇష్టమే, ఇంట్లో వాళ్ళకి నచ్చదని కదా చెప్పావు. దాని గురించి నేను ఆలోచించలేదు. ఈ రోజే షార్ట్ ఫిల్మ్ని తీసి ఫినిష్ చేయాలి. లొకేషన్ మనకున్న ఏకైక ఛాలెంజ్. అదెక్కడా? ఫ్లాట్, షఫిక్ ఫ్లాట్. ఎంతవరకు వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తాను. కొద్ది రోజులుగా వాడు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడు. తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు, మరి ఇంకేం లేదంతే. మనిద్దరం ఫ్రెండ్స్ అన్న విషయం వాడికి తెలీదు, పైగా ఇది కూడా తెలీదు. సో ఫ్లాట్ తాళాలు నేను తీసుకొస్తాను. స్కూటీ పనిచేయడానికి ఇంకా 2-3 అవర్స్ పడుతుంది.
ఒంటరిగా బోర్ కొట్టింది. అందుకే నేను మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది. ఇందులో ఏం కష్టం ఉంది? నిజం చెప్పాలంటే ఈ రోజు కోసమే నేను వేచి ఉన్నాను. నీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చాలా అందంగా ఉన్నావు. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, యువర్ ఫొటోస్. వాడి బైక్ తాళాలు ఇంకా ఫ్లాట్ తాళాలు ఒకే కిచెన్లోనే ఉంది. అది కనుక మనకి దొరికితే మన పని ప్రారంభించవచ్చు. కుదురుతుంది. కీ దొరికిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే నువ్వు డూప్లికేట్ కీ షాప్కి వెళ్ళాలి. నాతో ఎవరు రాకపోతే నేను ఎలా రాగలను? నాకు బండి నడపడం కూడా తెలీదు. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా రావాలి. బండి నడపడం తెలియనాడికి అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు? పరిగెత్తడమా? పరిగెత్తాలి. టెక్నికల్లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఎవరొకరు కావాలిగా. ఖచ్చితంగా ఎడిటింగ్ తెలిసిన వాళ్ళు కావాలి. నేను వెళ్ళేదారిలో వెడ్డింగ్ స్టూడియో ఉంది. అక్కడ తప్పకుండా ఎడిటర్ ఉంటాడు. అయితే వాడిని తోసేయచ్చు. Your eyes really nice. నేను చేస్తాను. స్పాట్ ఎడిటింగా? నేను రాలేను. నాకు లోపల 100 పనులు ఉన్నాయి. 100 పనులా? ఆ. నీకా? నువ్వు ఊరికే కథలు చెప్పకు. కావాలంటే డబ్బులు ఇస్తా. డబ్బుల సమస్య ఏమీ లేదు. నాకు ఇక్కడే చాలా జరుగుతుంది. మీరు ముందు వెళ్ళండి. సార్ ఇప్పుడే చాలా కోపంగా ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడతాను. లోపలున్నారా? ఆయన ఇక్కడ లేదు, బయట ఊరికి వేరే పని మీదే వెళ్తున్నారు. మీ పేరేంటి? మనీష్. మనీష్ ఆర్. మనీష్, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయాలి. మీ అందరికీ చెప్తే అర్థం కాదా? ఈ లోకంలో నేను మాత్రమేనా ఎడిటర్? ఓ సరే సరే సరే, రా వెళ్దాం. ఏ ఉండవే. అదేంటంటే ఎడిటర్ అయితే సరిపోదు కదా, కాస్త తెలివి కూడా ఉండాలిగా. అది కరెక్టే. విషయం ఏంటంటే నా పని పోతుంది,
ప్రతిరోజు నాకు 900 వస్తుంది. 901 ఇస్తాం. 900 చాలు. ఇలా చూడండి ఎడిటర్ సార్, ఎస్. ఇదిగో ఈ వీడియో కంటిన్యూటీ నుంచి షార్ట్ ఫిల్మ్ షూట్ చేయాలి. వీడియో చూడండి సార్. ఇదంతా చేసేద్దాం, కానీ ఏసీ రూమ్ కావాలి. ఏంటి? సిస్టమ్ హీట్ అవుతుంది కదా. నేను ఏసీ వేస్తాను, రా వెళ్దాం. జ్యూస్ 10 నిమిషాల తర్వాత వస్తే చాలు. ఓ, ఇంకేదన్నా? ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెప్తాను. అది నా ల్యాప్టాప్. ఓకే, ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఫోకస్లోనే ఉంది. మీ అద్దాలు క్లీన్ చేసి చూడండి. ఓకే, మెల్లగా ఒక సిప్ తాగు. ఆ ఎక్స్పోజర్ కొంచెం. దీని స్విచ్ ఎక్కడ ఉంది? బీ ప్రొఫెషనల్ మనీష్. అయితే మీరు వేరే వాళ్ళని చూడాలి, సరేనా? వేరే వాళ్ళని చూడడానికి టైం లేదు. ఓకే, కాలింగ్ బెల్. సరైన సమయానికే వచ్చావు. ఇదేంటి, కన్నికి బదులుగా కెమెరా? చాలా బాగుంది. ఇలాంటి నీచువైనోడు నా జీవితంలో చూడలేదు. ఇదే నార్మల్ సిచ్యువేషన్ అయి ఉంటే వాడి తల పగలగొట్టుండేదాన్ని. వాడు నిన్నో అంటుకున్నాడా? ఎక్కడా? నా కాళ్ళే. కాళ్ళే వీక్నెస్ అని రిహానా చెప్పిందిలే. అక్కడ పరిస్థితి ఏంటి? షూట్ అయిందా? జరుగుతుంది, కొంచెం పడుతుంది. ఏమైనా తిన్నావా? ఏం తినలేదు. సరే, మరేం పర్వాలేదు. మన గ్రూప్లోనే ఎక్కువ తినేది నువ్వొక్కదానివే బిజీ. అలాంటివని నువ్వు వదులుకోక్కర్లేదు. ఇదిగో చూడు, నేను వెళ్ళిపోతాను. చాలు, నన్ను అలా చూడకు. అవును, నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కావే. అరే, ఏంటి ఇన్ని కళ్ళు ఉన్నాయి? 100 కంటే ఎక్కువ? 1000? అరే, 10,000. ఎలా నీకు ఇన్ని కళ్ళు వచ్చాయి? వద్దు, నీ కళ్ళు మూసే. ఏ, నీ 2 కళ్ళే మూస్తున్నాయి. మిగతా అన్ని కళ్ళు నన్ను చూస్తూ ఉంటుంది. ఆ మూసిన కళ్ళు మాత్రమే నీది. మిగతాదేది నాకు కనిపించట్లేదు. మూసే, ప్లీజ్ ప్లీజ్, అది మూసే. నా ఒళ్ళు మొత్తం నొప్పిగా ఉంది. దయచేసి మూసే. నీ 10,000 కళ్ళు కలిసి నా కళ్ళు మూయమంటోంది. కళ్ళులారా, మీరు నన్ను రేప్ చేస్తున్నట్టు ఉంది. కళ్ళులారా, మీరు నన్ను రేప్ చేస్తున్నారు. ఎంతసేపు మేడం మీ కళ్ళు తెరుచుకోండి. నేను చచ్చిపోయినా సరే, లేక పురుగులు పట్టినా సరే, మీ కళ్ళు ఎప్పుడు తెరిచే ఉండాలి.
కట్. నైట్ ఎంత టైం అయినా ఎడిట్ చేయాలి, కానీ ఇతన్ని ఎలా తీసుకువెళ్ళాలి? బాయ్స్ని రూమ్స్కి తీసుకురాకూడదని రూల్స్ ఉన్నాయిగా. ఐడియా ఉంది. మనీష్ని మనీష్ అని చేద్దాం. ఏం చెప్తున్నారు? తెలుగు వీడియో తీయడం మొదలు పెట్టావా? ఏంటి నీ కళ్ళల ప్లేస్లో కెమెరా? వద్దు వద్దు, మూసే మూసే, కళ్ళు మూసే. వద్దు ప్లీజ్. ఏ కళ్ళు లేరా? మీరు ఇప్పుడు నన్ను రేప్ చేస్తున్నారు. Shit. ఇలాంటి సినిమాల్లో నటించి కుటుంబానికి చెడ్డ పేరు తీయాలంటే నువ్వు ఈ ఇంటికి రావాల్సి అక్కర్లేదు. నీకు ఈ ఇంట్లో హక్కు ఉంది కాబట్టి ఇది చెప్తున్నాను, అర్థమైందా? బాబాయ్, దేవుడా, ఈ కుటుంబానికి ఎందుకన్నా అవమానం ఇంకేం ఉంది? అమ్మా నేను చెప్పేది వినండి అమ్మా. ఇలా జరగడానికి అమ్మా పెద్దమ్మ నిన్ను పెంచాను. చూసావా మీ నాన్న ఎలా బాధపడుతున్నారు? రహనా, ఇదే నీ ప్లాన్ అంటే అది మాకు సెట్ అవ్వదు. మావయ్య నేను నిజంగానే మన అమ్మాయిలో చాలా ప్రతిభ ఉంది. ఆఫీస్ నుండి ఫోన్ చేసి మీ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా తీసిందని మెచ్చుకుంటున్నారు. నేను చూసినంత వరకు తన నటనలో ఏ తప్పు లేదే. అది సరే, మీకు ప్రాబ్లం లేదంటే నాకు మాత్రం ఎందుకుంటుందండి? ఆ షార్ట్ ఫిలిం చూసి మీరు ఏడిచారనేగా అది రాగానే నేను అంత పెద్ద సమస్యని సృష్టించాను. మన అమ్మాయి గదిలోనే దిగులుగా పడుకొని ఉండడం చూసి నాకు బాధ అనిపించదా ఏంటి? ఓ, అంటే అదే నా విషయం. చాలా బాధగా ఉంది. తన చిన్న చిన్న ఆశల్ని కూడా మనం నెరవేర్చలేకపోతే ఎలా చెప్పు? దానికోసం ఏం కోల్పోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానే. నటించడానికి అవకాశం వచ్చినప్పుడు మంచి క్యారెక్టర్ చూసి సెలెక్ట్ చేసుకోమను. ఇలాంటివి నువ్వే చెప్పాలి, నేను చెప్తే బాగుండదు. శవంగా నటించే క్యారెక్టర్ వద్దు, అది చూస్తే నేను తట్టుకోలేను, కష్టంగా ఉంటుంది.